పాటు రేవంత్ రెడ్డి సీఎం ఉంటాడు, అధికార మార్పిడి జరగదని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మాటలు వింటే నాకు ఎట్లా అందరూ నవ్వుకుంటున్నారు. రేవంత్ రెడ్డి గారి మీద దాడి చేసింది రేవంత్ రెడ్డి జైలు పంపింది వాస్తవమే. నేను కూడా చాలా సందర్భాల్లో చెప్పిన, చాలా సందర్భాల్లో నేను కూడా అన్నా, నీ రేషం చచ్చిపోయిందా, రోషం బెల్లేదా నీకు అన్నా. ఏమైంది నీ రోషం, ఏమైంది నీ పౌరుషం, ఏమైంది? ఎన్నికలప్పుడు కేసీఆర్ ఇష్టపడ్డ, కేసీఆర్ కుటుంబాన్ని ఇష్టపడ్డ అన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఏమంటున్నాడు, ఇవాళ నేను పగ తీసుకోలేదు నాకు అర్థం కాలేదు. పగ తీసుకోకపోవడం ఏంది, పగ కారణం ఏది? ఇప్పుడు కేసీఆర్ కుటుంబం పడ్డ అవినీతి విషయంలో విచారణ జరపాలంటున్నా. అవినీతికి పాల్పడ్డ కేసీఆర్ కుటుంబాన్ని లోపడేసి తొక్కాలి అంటున్నా, లోపల పంపాలి అని నేను అంటున్నా. అంటే అవినీతికి పాల్పడ్డ కుటుంబాన్ని లోపడేస్తే ఇది పగ తీసుకోవడం అవుతుందా? అక్రమాలకు పాల్పడే వ్యక్తుల మీద కఠిన చర్యలు తీసుకోవడం అంటే ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి పగ తీసుకోవడం అవుతుందా? అంటే ఈ పగ తీసుకోవడం పేరుతోనే ఇప్పుడు కేసీఆర్ కుటుంబాన్ని ఏం చెయ్యము అని చెప్పగానే చెప్తున్నారు. అంటే మేము ఏం చేయము ఇక అంటే రేవంత్ రెడ్డి అడిగారు కేసీఆర్ కుటుంబాన్ని ఏం చేయడం అన్నట్టుగా ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. ఎందుకంటే వీళ్ళిద్దరు ఒకటే, పగ తీసుకుంటారని చెప్పి తెలంగాణ సమాజం ఆలోచిస్తలేదు. కేసీఆర్ కుటుంబం అవినీతి మీద, అరాచకం మీద విచారణ జరపాలి, వాళ్ళని లోపట్టేయాలని చెప్పి తెలంగాణ సమాజం కోరుకుంటున్నది. మిమ్మల్ని నమ్మి మీకు ఓటేస్తే ఇవాళ నేను పగ తీసుకోను, అటువంటి ఆలోచన లేదు అంటే ఇక మేము ఏం చేయమన్నట్టుగా ఏమేయాలి. 4 టాపిక్ కేసు ఏమైంది? ఉన్నోళ్ళందరూ బెయిల్ తీసుకున్నారు. ఉన్నోళ్ళందరూ బెయిల్ తీసుకునే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సహకరించింది. అడ్వకేట్స్ పెట్టలే, కోర్టులో వాదించలే. ఇక మిగిలింది ఒక్కరెవరు, ప్రభాకర్ రావు మిగిలింది. ఇవాళ ప్రభాకర్ రావు ఏం చేస్తాడు, ఈ వచ్చిన బెయిల్ పిటిషన్లు అన్ని చూపట్టి ఆయన కూడా బెయిల్ చేసుకుంటాడు. బెయిల్ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇప్పిస్తుంది, బెయిల్ వాదించకుండా. అయిపోయా ఖేల్ కథం దుకాన్ బంద్. 4 టాపిక్ కేసు ఏమైంది? అన్ని బెయిల్, అందరి బెయిల్ వచ్చింది. ఇక మళ్ళీ చేస్తారు, మళ్ళీ విచారణ పేరుతో ఇస్తాం. మీరు కోట్ల బెయిల్ వచ్చినాక మీరు చేసేది ఏంది? విద్యుత్ కొనుగోలు విషయంలో విచారణ పూర్తయిందన్నారు, ఒక్కసారైనా కేసీఆర్ విసిరా? ఫోన్ ట్యాపింగ్ లో పెద్ద ఆయన చెప్తే మేము 4 ట్యాపింగ్ చేస్తామని చెప్పి ఎవరైతే నిందితులుగా జైలుకు వచ్చారో వాళ్ళు క్లియర్ గా చెప్పారు, స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. మరి ఎందుకు నోటీస్ చేయాలి? ఇలా బెట్టింగ్ యాప్లకు సంబంధించి కూడా ఎంతమంది జీవిత నష్టమైనాయి. బెట్టింగ్ యాప్లకు సంబంధించి కూడా కేసీఆర్ కుటుంబం పేర్లు వచ్చినాయి. నేను సోషల్ మీడియాలో చూస్తున్నాను. వాస్తవం అయితే అది వాస్తవం అయితే దాని గురించి చెప్పాలి. ఏదో ప్రెస్ మీట్ పెట్టి మేము వదిలిపెట్టాం, పట్టుకుంటే వదిలిపెట్టడానికి మేము వదిలిపెట్టి నువ్వు పట్టుకుంటే వదిలిపెట్టావు. ఎవరు పట్టుకున్నావు? ఎవరు చర్యలు తీసుకున్నావు? ఒక్క కేసు, ఒక్క నోటీస్ చేయలే కేసీఆర్ కుటుంబానికి. కాబట్టి వీళ్ళిద్దరూ ఒకటే. దక్షిణాది రాష్ట్రాల పేరుతోని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ కమ్ముల కరీంనగర్ ఎమ్మెల్యే గారైతే మొత్తం దేశాన్ని విభజించాలంటే అంటే బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఆలోచన ఏంది? దేశ ద్రోహ వ్యాఖ్యలు చేస్తున్నారు, దేశానికి ద్రోహం చేసే ప్రయత్నం ఈ దొంగ కూటమి చేస్తున్నది. ఏ కూటమి? లిక్కర్ కూటమి చేస్తున్నది. దేశాన్ని విభజించే స్థాయికి వచ్చినట్టే ప్రజలు రాళ్లతో కొట్టాలి వీళ్ళను. ఇప్పటికే మతం పేరుతోని ఇదే కాంగ్రెస్ పార్టీ సహకారం వల్ల దేశం ఇవాళ 3 ముక్కలైంది. ఇవాళ ఈ దేశ పరిస్థితి, ఇవాళ ఈ దేశంలో అరాచకాలు చేసేది ఎవరు? భాషా పేరుతోని, ప్రాంతం పేరుతోని ఇవాళ మన దేశాన్ని విభజించే ప్రయత్నం ఇలా ఈ కూటమి చేస్తున్నది. వాళ్ళ దేశాన్ని విభజిస్తారా? ఇంత ఘోరమా? ఇంత ఘోరమైన వ్యాఖ్యలా? కాబట్టి చెన్నై వేరు, ఓలు వేరు, బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిపే వేరు. ఇప్పుడు ఇక్కడ మీటింగ్ పెడతారు, నెక్స్ట్ మీటింగ్ ఇక్కడ ఎవరు పెడతారు? బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ కలిసి ప్లాన్ చేస్తున్నారు. మీటింగ్ ఏ హాల్లో పెట్టాలి, ఎవరెవరు విలువాలి, ఎట్లా భోజనాలు పెట్టాలి, వెజ్ పెట్టుడా, నాన్ వెజ్ పెట్టుడా, ఎవరు వెళ్దాం, ఎట్లా వెళ్దాం, ఏర్పాట్లు ఎట్లా చేద్దామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ కలిసే ఆ సమావేశానికి ఏర్పాట్లు చేస్తున్నది. వీళ్ళిద్దరు ఒకటా కాదా? బీఆర్ఎస్ పార్టీ మీద ఇంతవరకు కేసు పెట్టలే. ఎందుకు పెడితే ఇద్దరు ఒకటే. మొన్న ఇక్కడ జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇద్దరు కలిసి పనిచేసినారు. వీళ్ళ పోటీ వాళ్ళు పెట్టలే, వాళ్ళ పోటీ వీళ్ళు పెట్టలే, కలిసి పనిచేశారు. ప్రజలు గుర్తించిన మీరు ఇద్దరు ఒకటే గుర్తించిన మీకు గుణపాఠం చెప్పారు. ఇప్పుడు మాకు అంతెందుకన్నా మళ్ళీ ఇప్పుడు హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎలక్షన్ ఉన్నది. ఎంఐఎం పార్టీని గెలిపేయడానికి కాంగ్రెస్ పార్టీ ఎన్నికలో అభ్యర్థులు పెడతలేదు. రేపో మాపో అధికారికంగా ప్రకటించే ప్రయత్నం చేస్తున్నది. ఎంఐఎం పార్టీని గెలిపించడానికి
బీఆర్ఎస్ పార్టీ కూడా వాళ్ళ ఓటు దానిలో ఎవరుంటారు? కార్పొరేటర్లు, జిహెచ్ఎం సంబంధించి ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ఉంటారు. బీఆర్ఎస్ పార్టీ కూడా క్రాస్ ఓటింగ్ అవుతుందని చెప్పి భయపడి బీఆర్ఎస్ పార్టీ కూడా ఎంఐఎం పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా అభ్యర్థిని పెట్టే ప్రయత్నం చేస్తలేరు. కాబట్టి ఈ మూడు పార్టీలు ఒకటే, కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం మూడు కలిసి హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికలో పనిచేస్తున్నాయి. ఎంఐఎం పార్టీని గెలిపించడానికి మూడు పార్టీలు ఒక్కటైనాయి. ఇప్పుడు ముగ్గురు ఒక్కటా కాదా? బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒక్కటా కాదా? ఒక్కసారి మూడు ఇప్పుడు చెప్తున్నాను. చెన్నైలో సమావేశానికి ఇద్దరు కలిసిపోయారు. ఒకటి, బీఆర్ఎస్ పార్టీ మీద కేసులు పెడతలేరు, ఇద్దరు ఒకటైనారు. రెండు, మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇద్దరు కలిసి పనిచేసారు. మూడు, ఇప్పుడు లోకల్ బాడీ, హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ముగ్గురు కలిసి పనిచేస్తున్నారు. మరి వీళ్ళిద్దరు ఒక్కటా కాదా? బీజేపీని ఎదుర్కోవడానికి, భారతీయ జనతా పార్టీని అడ్డుకోవడానికి కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒకటైరు. దానికి తోడు ఒక వర్గం ఓట్ల కోసం కక్కుర్తిపడి ఆ వర్గం ఓట్ల కోసం ఎంఐఎం పార్టీని సంకల పెట్టుకుని ఈ రెండు పార్టీలు కలిసి, ఈ మూడు పార్టీలు కలిసి బీజేపీని అడ్డుకునే ప్రయత్నం చేసిన వాటి మీ కుట్రలు, మీ కుతంత్రాలు ప్రజలు గమనిస్తున్నారు. లోకల్ బాడీ, హైదరాబాద్ లోకల్ బాడీ ఎన్నికల తర్వాత మీ బండారం బయటపడుతుంది, మీ కుట్రలు ఏందో బయటపడతాయి. పార్టీ ఫిరాయింపుల అంశాన్ని పెండింగ్ పెట్టడానికి ఏం కారణం అనుకుంటున్నారు? అంటే దానిలో ఉంటుంది, దీనిలో ఉంటుంది. ఆ పార్టీ ఈ పార్టీ ఒకటే, మేము ఒకటే కదా వాళ్ళ ఫీలింగ్ అంతే. ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్ చూడాలి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఇద్దరే గెలిచారు, కార్పొరేటర్లు ఇద్దరే. కానీ 20 మంది బీఆర్ఎస్ దాన్ని కలుపుకున్నారు, 20 మంది బీఆర్ఎస్ దాన్ని కలుపుకున్నారు. ఒక ఎంపీ ఉన్నాడు, రాజ్యసభ ఎంపీ ఉన్నాడు, ఒక ఎమ్మెల్సీ ఉన్నాడు, ఎమ్మెల్యే ఉన్నాడు. వాళ్ళకి బీఆర్ఎస్ పార్టీకి 55 మంది కార్పొరేటర్లు ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్సీ ఉన్నాడు, ఎమ్మెల్యేలు ఉన్నారు. అంటే ఈ 55 కాక ఇంక ఓట్లు, అంటే దాదాపు 72 ఓట్లు వాళ్ళకు ఉన్నాయి బీఆర్ఎస్ పార్టీకి. అయినా పోటీ అంటున్నది. ఎంఐఎం పార్టీకి 44 కార్పొరేటర్లు ఉన్నారు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీ ఉన్నాడు. భారతీయ జనతా పార్టీకి 40 నుంచి దాదాపు 44 వచ్చింది, 40-38 వచ్చింది. మాకు ఎంపీ ఉన్నారు, ఎమ్మెల్యే ఉన్నాడు, ఎమ్మెల్సీ ఉన్నాడు. మాకు బలం లేకుండా పోటీ చేస్తున్నాం. మేము బలం లేకుండా పోటీ చేస్తున్నాం. వాళ్లకు బలమును కూడా పోటీ చేస్తలేరు. వాళ్ళ పార్టీ నాయకుల మీద, వాళ్ళ పార్టీ కార్యకర్తల మీద వాళ్ళకే విశ్వాసం లేదు. ఏంటంటే ఎంఐఎం పార్టీని గెలిపించాలని చెప్పి రెండు పార్టీలు ప్రయత్నిస్తారు. తెలంగాణ సమాజం ఆలోచించాలి.